రాత్రికాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి మా పాపాన్ని మా శాపాన్ని మీరు భరించినారు దేవా. మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు తండ్రి. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చేసిన త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, అపవిత్రమైన జీవితం నుండి, చీకటి బ్రతుకుల నుండి, అన్యజనుల మధ్య నుండి మమ్మను వేరుపరిచినారు దేవా. మిమ్మును సేవించే వారిమిగా మమ్మను మార్చినారు తండ్రి. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకున్నారు దేవా. మిమ్మును సేవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రి వెన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మమ్మను మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరిచినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి, సంరక్షించినారు, పోషించినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో తోడయ్యున్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దయగల దేవా. ఈ ఉదయకాల సమయం అంతా మీరు మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము అన్ని విషయాలలో మిమ్మల్ని సంతోషపెట్టునట్లుగా, మీకు తగినట్లుగా నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. చెడ్డవాటిని అసహించుకునే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీ యందు ఆనందించుట వలన మాకు బలము అనుగ్రహిస్తానన్నారు, మా హృదయ వాంఛలను తీరుస్తానన్నారు దేవా. దయచేసి ఆత్మీయ బలాన్ని మాకు అనుగ్రహించండి దేవా. శారీరక బలాన్ని కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డల ఆశలను, వారి కోరికలను మీరు తీర్చండి దేవా. మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగం పొందాలని ఆశించే వారుంటున్నారు, సంతానం కలగాలని ఆశపడే బిడ్డలుంటున్నారు, వివాహం జరగాలని, ఆర్థికంగా మేలు పొందాలని, కుటుంబంలో ఆశీర్వాదములు రావాలని, పిల్లలు మంచిగా స్థిరపడాలని, ఈ సొంత ఇల్లు కలిగి ఉండాలని, అయ్యా, ఇలా రకరకాల కోరికలతోటి, ఆశలతోటి జీవిస్తున్న బిడ్డల ఆశలను మీరు తృప్తిపరచండి దేవా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. అయ్యా, మేము నమ్ముచున్నాము దేవా. మీరు మాత్రమే మమ్మను ఆశీర్వదిస్తారని, మీరు మాత్రమే మాకు గొప్ప సహాయాన్ని అందిస్తారని, మా హృదయ వాంఛలను తీరుస్తారని, మా కోరికలను నెరవేరుస్తారని మేము నమ్ముచున్నాము దేవా. మీరు మాకు శ్రేష్టమైనవి అందిస్తారని మేము నమ్ముచున్నాం ప్రవ్వా. దేవా, మేము అపనమ్మకస్తులం అవ్వకుండా, అవిశ్వాసులంగా జీవించకుండా మీరే మాకు సహాయం చేయండి దేవా. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు తండ్రి. ఈ సమయాన దేవా, అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, వారి వ్యాపారాలలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి తండ్రి. బిడ్డల చేతి పనులన్నింటినీ మీరు దీవించండి దేవా. ఈనాడు బిడ్డలు క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చెయ్యండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి,
సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే వారికి సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే లోపాలను తొలగించండి దేవా. శాపాలను కొట్టివేయండి దేవా. మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈరోజు వివాహాలు జరుపుకున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. మీరే వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కొరకు ఎదురు చూస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం నీ బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు దేవా. సొంత వారే రకరకాల మాటల చేత బాధిస్తున్నారు తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి తండ్రి. వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఎలిజబెత్తును మీరు కనికరించినారు, హన్నాని రిబ్కాని జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చారు దేవా. ఈనాడు నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా డెలివరీ కొరకు సిద్ధపడుతున్న గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించండి. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా మీరే వారి ఎడల అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోల్పోయిన బలాన్ని శక్తిని బిడ్డలకు మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా గర్భిణీ స్త్రీగా ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా. అయ్యా ఈనాడు అబార్షన్ అయిన బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశపడుతుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. మీరే వారిని దీవించండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది బిడ్డల చేతిలో డబ్బులు లేక ఇల్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయంకారి రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డలుంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల బాధలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఈ దినమున హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో, మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి దేవా. సజీవులనుగా కాపాడండి దేవా. ప్రతి అస్వస్థత నుండి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించి వారిగా బిడ్డలందరినీ స్వస్థపరచండి దేవా. అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు దేవా. మానసికంగా
కృంగిపోతున్నారు తండ్రి, డిప్రెషన్కి లోనవుతున్నారు ప్రవ్వా. అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. రకరకాల కేసుల గుండా వెళ్తున్నారు తండ్రి. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆ యొక్క కేసులు కొట్టివేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలేడల సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారిని మీరు ఆదరించండి దేవా. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది ప్రియులు పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా ఉంటున్నారు దేవా. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు తండ్రి. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. విడుదల లేక వారి విలువైన జీవితాలను ఎంతగానో నష్టపరుచుకుంటున్నారు తండ్రి. ఈ సమయాన దేవా, అలాంటి బిడ్డల్ని మీరు దర్శించండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకొని తలంపును పుట్టించండి. మీకు సాక్షిగా జీవించే కృపను దయచేయండి. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చండి. అయ్యా, ప్రతి బిడ్డకు పాపక్షమాపణ, రక్షణ, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ సమయాన తండ్రి, భార్య భర్తలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారి మధ్య కోపాలు, మనస్పర్ధలు, కక్షలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి బిడ్డల మధ్య ప్రేమను అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. శాంతి, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తండ్రి. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖకరంగా జీవించకుండా మీరే వారిని మార్చండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా మీరే ప్రతి బిడ్డను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని ఇవ్వండి. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరే వారిని కాపాడండి దేవా. బిడ్డలందరూ వయసునందును, బుద్ధి ఎందును, తెలివి ఎందును, జ్ఞానమందును, మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే చిన్న బిడ్డలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి చదువులలో, ఉద్యోగాలలో మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంతో మంది ఎంత కష్టపడి పనిచేసినా రెగ్యులర్గా జీతాలు పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. ఎంతో బాధపడుతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు తండ్రి. చాలని జీతాలతోటి ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతలు కలిగి జీవిస్తున్నారు తండ్రి. ఈ సమయాన దేవా, జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే మంచి మనసును ప్రతి యజమానునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ఇంక్రిమెంట్స్ వేసేలాగున సహాయం చేయండి దేవా. పెండింగ్లో ఉన్న శాలరీస్ కూడా సకాలంలో బిడ్డలకు వచ్చేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగ స్థలంలో రకరకాల ఒత్తిళ్ల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యతిరేకతల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి. మీరే వారిని
కాపాడండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి ప్రవ్వా. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా బిడ్డలు రకరకాల పనుల కొరకు, ప్రయత్నాల కొరకు అనేక మందిని కలవాలని రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీరు మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన చెడు తలంపులు, చెడు ఆలోచనలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి హృదయంలో ఉండే చెడ్డ వాటినన్నింటినీ కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి దేవా. అందరూ సకాలంలో వారి వారి గృహాలకు క్షేమంగా చేరుకునే కృపను దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని, బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియను లయపరచండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఈ సమయంలో ఏ పరిస్థితి కొరకు, ఏ మనుషుని కొరకు మేము ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థనలో పాలుపొందుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, వారి కుటుంబాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించమని, మెండైన మేలుల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.